హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీకు నన్ను చూస్తే అర్థమైపోతుంది కదా, ట్రెడిషనల్గా రెడీ అయ్యాను. సో వరలక్ష్మి వ్రతం వీడియో అనమాట. నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను. లాస్ట్ 2 years ఎప్పుడు మనిషక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని వ్రతంకి. ఈ ఇయర్ వాళ్ళు లేరు, బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు. అండ్ కన్నమ్మ కూడా పుట్టిన తర్వాత ఫస్ట్ టైం కదా, సో ఇయర్ ఇంట్లోనే చేద్దాము అనుకున్నాను. ఇయర్ ఖచ్చితంగా వాళ్ళని అయితే మిస్ అవుతాను. ఎవ్రీ ఇయర్ మంచిగా తన్వి కన్నయ్యతో ఆడుకొని వ్రతం చేసేదాన్ని అనమాట. డే అంతా వాళ్ళ ఇంట్లోనే ఉండి. ఇప్పుడైతే అలా ఏం లేదు. సో కన్నమ్మ పడుకున్నప్పుడే ఛాన్స్ దొరికింది కదా అని నేను రెడీ అయిపోయాను. అండ్ కన్నమ్మ అవుట్ఫిట్ చూపిస్తాను. నాకు చిన్నపిల్లల డ్రెస్సెస్ క్యూట్గా అనిపిస్తాయి అనమాట, అందుకే చూపిస్తున్నాను. ఇది ఏం స్టిచ్ చేయించలేదు, రెడీమేడ్గా తీసుకున్నాను. ఇది టాప్ ఇలా పెట్టాలన్నమాట నెక్కి. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు, సో అది స్టిక్ అయిపోద్ది. కొంచెం పెద్ద అయ్యాక కూడా వస్తుంది అనమాట. అండ్ ఇది బాటమ్ కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో ఉంది, కంఫర్టబుల్గా ఉండడానికి. అండ్ ఇది దుపట్టా, అదే బుల్లిగా ఇంత ఉంది అంటే దానికి దుపట్టా ఒకటి మళ్ళీ చాలా క్యూట్గా ఉంది, చిన్న దుపట్టా. ఇది అసలు వేస్తే ఉంచుకుంటుందో లేదో తెలీదు, బట్ లెట్స్ ట్రై. అమ్మవారి కోసం ఈ శారీ తీసుకున్నాను. యాక్చువల్లీ రెడ్ ఆర్ పింక్లో ఏదైనా తీసుకుందాం అనుకున్నాను కానీ దొరకలేదు. సో ఈ కలర్ కూడా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. నేను ముందు రోజే అమ్మవారిని రెడీ చేద్దాము అని అనుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు. కన్నమ్మ కంటిన్యూగా ఏడ్చిందంటే ఇంకా నాకు ఏం చేయడానికి కుదరదు. అంతే కదా, అసలు పిల్లలు కంటిన్యూగా ఏడిస్తే అసలు ఏం చేయడానికి కూడా అనమాట. ఏది చేయాలన్నా కూడా బాధగానే ఉంటుంది. సో అందుకే ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే ప్రశాంతంగా చేసేసుకోవచ్చు అని చెప్పి ముందు రోజే స్టార్ట్ చేశాను. కొన్ని వీడియోస్ చూసాను యూట్యూబ్లో ఎలా డ్రైప్ చేయాలి అని చెప్పి, బికాజ్ నాకు ఫస్ట్ టైం కదా. అవి అన్నీ చూసా కానీ అసలు ఆ వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ లాస్ట్కి ఇంకా నేనే అనుకొని చేశానమాట. ఇలా శారీ డ్రైపింగ్ సింపుల్గా ఎలా చేయాలి అని కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను. కన్నమ్మ మంచిగా పడుకుంది, సో నాకు ఛాన్స్ దొరికింది కదా అని చేసేసుకుంటున్నాను. అండ్ ఇలా డైరెక్ట్ అమ్మవారికి పెట్టేస్తున్నారు చాలామంది, అలా నాకు అస్సలు ఆగలేదు. అందుకే ఫస్ట్ ఒక మంచిగా గట్టిగా ఉండే థ్రెడ్ తీసుకున్నాను. తర్వాత ఫ్రిల్స్ అన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని పిన్స్ పెట్టాను అనమాట. లైక్ లంగా స్టిచ్ చేస్తే ఎలా స్టిచ్ చేస్తారో టైలర్స్, దానికి సిమిలర్గా ఉండేలాగా. సో అప్పుడు డైరెక్ట్గా లంగాని ఎలా కట్టేస్తామో అలా కట్టేయచ్చు అని అనిపించింది. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది పళ్ళు పెట్టడానికైతే చాలాసార్లు అటు సైడ్ పెట్టి ఇటు సైడ్ పెట్టి ఆలోచించాను ఎటు సైడ్ బాగుంది అని చెప్పి. ఫైనల్గా అయితే నాకు మనం పళ్ళు ఎలా వేసుకుంటామో అలా వేస్తేనే బాగుంటుంది అని అనిపించి ఇలా వేసాను అనమాట. అండ్ మొత్తానికి మనకి ఇది శారీ లాగా లుక్ అయితే వడ్డానం పెట్టిన తర్వాతనే అర్థమవుతుంది. అండ్ అమ్మవారి ఫేస్ చూసారా అసలు ఎంత నీట్గా ఉందో, చాలా నచ్చి తీసుకున్నాను. కొన్ని చేంజెస్ చేశాను నేను, లైక్ ముక్కు పుడక కానీ అలాంటివి చేంజ్ చేశాక ఇంకా లుక్ నాకు బాగా నచ్చింది. అండ్ అలా ఫైనల్లీ డెకరేట్ చేసి నైట్ పడుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి ముగ్గుతో స్టార్ట్ చేశాను అనమాట. చాలా డేస్ అయిపోయింది అసలు నేను ముగ్గేసి, డెలివరీ అయిన తర్వాత ముగ్గులే వేయడం మానేశాను. బట్ నీట్గానే వచ్చింది ఇది అనమాట ఫైనల్ అవుట్పుట్. నైట్ సింపుల్గా ఒక బ్యాక్ డ్రాప్ అలా పెట్టేశాను. బట్ నాకు ఎందుకో అది లాస్ట్ ఇయర్ కూడా యూజ్ చేశాను, సేమ్ బ్యాక్ డ్రాప్ యూజ్ చేయాలి అని అనిపించలేదు. కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని చెప్పి ఇలా నెట్ ఫ్యాబ్రిక్స్తో ట్రై చేస్తున్నాను. ఇది ఒకసారి నేను ఎప్పుడు అమెజాన్లో ఆర్డర్ చేశాను, లైక్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి. అది అలాగే ఉండిపోయింది. సో దాన్ని అలా పెట్టేశాను, నీట్గా అనిపించింది. మధ్యలో మాల పెట్టి ఇంకా సైడ్స్కి అంతా ప్లెయిన్గా అనిపించేసరికి ఈ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. మొత్తం యాడ్ చేశాక బాగుంటుంది అని అనిపించింది. బట్ మధ్యలోనే కార్తీక్ వచ్చాడనమాట. చూసి ఏంటి అసలు నువ్వు ట్రెడిషనల్గా డెకరేట్ చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు, ఇదేదో బర్త్డేకి అలా ఏదో ఈవెంట్కి చేస్తున్నట్టు అనిపిస్తుంది. వద్దు ట్రెడిషనల్గా సింపుల్ బ్యాక్ డ్రాప్ పెట్టు అని అన్నాడు. నేను ఆల్మోస్ట్ 1/2 hour to 1 hour కష్టపడి ఇదంతా సెటప్ చేస్తే వచ్చి మొత్తం తీసేయించాడనమాట. సర్లే ఈసారి కార్తీక్ చెప్పింది విందాము అని చెప్పి నేను కూడా ఓకే అనేసాను. మళ్ళీ ఈ వైట్ కలర్ బ్యాక్ డ్రాప్ తీసేసి నిన్న ఫస్ట్ పెట్టాను కదా గ్రీన్ కలర్ది, అదే బ్యాక్ డ్రాప్ పెడుతున్నాను. యాక్చువల్లీ నేను ఇంకో బ్యాక్ డ్రాప్ ఆర్డర్ చేశాను అమెజాన్లో, బట్ డెలివరీ లేట్ అయిపోయింది. సో ఇంకా ఈ బ్యాక్ డ్రాప్తోనే ఇలా సింపుల్గా డెకరేట్ చేసేసాను. ఈ మాల ఫ్యాబ్రిక్ తీసుకొని నేనే స్టిచ్ చేశాను. చాలా బాగుంది కదా. ఎలా చేయాలి అని చెప్పి నేను వీడియో తీశాను, ఇంకా ఎడిటింగ్ చేయలేదు. టైం ఉన్నప్పుడు ఎడిటింగ్ చేసి ఛానల్లో ఖచ్చితంగా పెడతాను, ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఇలా చేసుకోవడానికి.
అండ్ నెక్స్ట్ అమ్మవారికి ఫ్లవర్స్ పెడుతున్నాను. అసలు ఈ ఫ్లవర్స్ తీసుకురావడానికి ఎంత పెద్ద టాస్క్ అయింది తెలుసా. వ్యాపారం అయిపోయింది బయట ఏదైనా ఫెస్టివల్ ఉంది అంటే. మల్లెపూలు దొరకడం చాలా కష్టం అయిపోయింది. కొన్ని ప్లేసెస్లోనే ఉన్నాయి, అది కూడా 100 రూపీస్కి లాగా ఇచ్చారు. అండ్ దానికి కూడా సగం ఫ్లవర్స్ ఉంటే సగం ఆకులే ఉన్నాయి. బట్ ఇంకా ఆప్షన్ లేదు కదా, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మనం ఇచ్చి కొనాల్సిందే. ఇవాళ 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు ప్రిపేర్ చేద్దాము అని అనుకున్నాను. మా నాన్నమ్మ అన్ని 4 ప్రిపేర్ చేసేసింది. వడాలు ఒకటి పెండింగ్ ఉంటే నేను చేశాను అనమాట. 5 టైప్స్ ఏంటంటే పులిహోర, ఇది సిరా అండ్ తెల్ల శనగలు నైట్ నానబెట్టి మార్నింగ్ తాలింపు వేసేసింది నానమ్మ. అండ్ ఇంకా దద్దోజనం, ఈ 4 మార్నింగ్ లేచేసి చేసేసింది అనమాట. అండ్ స్వీట్ కార్న్ ఉడకబెట్టుకున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి తినాలి కదా, పూజ అయ్యేసరికి ఎలాగో టైం అవుతుంది అని చెప్పి బ్రేక్ఫాస్ట్ కట్ చేసుకున్నాం. కానీ అసలు తినాలని గుర్తు లేదు నాకైతే, మర్చిపోయి పనిలోనే పడిపోయాను. అండ్ నెక్స్ట్ వడలు వేసేసి వచ్చి ఇంకా మిగతా పూజకు కావాల్సిన థింగ్స్ అన్నీ చేస్తున్నాను. ఇక్కడ గణపతి ఇంకా గౌరమ్మ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా మిగతా థింగ్స్ అన్నీ పెట్టేసుకుంటే పూజ టైంకి ఈజీ అవుతుంది అని చెప్పి అక్షింతలు కలిపేసుకున్నాను. పూజ చేసినప్పుడు కావాలి, ప్లస్ ఇంకా వాయనం ఇచ్చినప్పుడు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం కదా, దానికోసము. అండ్ అలాగే ఇలా వాయనం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ చెయ్యి కంకణం కడదాం అనుకున్నాను. సో దానికోసం ఒక 10-12 కంకణాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. మాకు ఇంకా 9 మెంబర్స్ని పిలుస్తాను, సో వాళ్ళకి ఇవ్వడానికి. సో అన్నీ ముందే చేసుకుంటే లాస్ట్లో హడావిడి ఉండదు. ఇంకా పూజ కూర్చున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలి అని అంటే డిలే అయిపోతుంది అనమాట పూజకి. మధ్యలో ఇదంతా డిస్టర్బెన్స్ ఉండొద్దు అని చెప్పి ముందే చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి చేస్తున్నాను. ఇవి నేను తమలపాకులతో చేశాను. జనరల్గా అయితే ఎప్పుడు మామిడి ఆకులతో చేసేదాన్ని, బట్ ఈసారి తమలపాకు ఆకులతోనే చేసేసాను. కన్నమ్మ బిజీగా ఆడుకుంటుంది, అమ్మని డిస్టర్బ్ చేయట్లేదు. చూసారు కదా కన్నమ్మ ఎంత బిజీగా ఆడుకుంటుందో. అసలు నాకు కనీసం బొట్టు పెట్టడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు, కదులుతూనే ఉంది. ఇంకా పడుకున్నప్పుడే పెడదాంలే అని చెప్పి వదిలేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. దీపాలు ఇవన్నీ మార్నింగ్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ దీపాలకి అవన్నీ రెడీ చేసుకుంటున్నాను, ఈ పెద్ద దీపాలు. అండ్ అలాగే చిన్నవి హారతిలోకి యూజ్ అవుతాయి కదా. అండ్ ఈ దీపాలు పెట్టినప్పుడు 5 పెట్టాలంట, ఒకదానికి 3, ఇంకో సైడ్ 2, టోటల్ 5 అవుతాయి. మొత్తం 3 లేదా 5 అలా పెడితే 10, 6 అలా కౌంట్ కరెక్ట్ కాదంట, నానమ్మ చెప్పింది. సో ఒక సైడ్ 3, ఇంకో సైడ్ 2 అన్నీ అడిగి చేస్తున్నాను అనమాట నేను, బికాస్ ఫస్ట్ టైం కదా. అండ్ నెక్స్ట్ ఇంకా కాసేపటికి నేను అన్నానో లేదో కన్నమ్మ అల్లరి చేయట్లేదని అల్లరి చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా అది డిమాండ్ చేసినప్పుడు టైం ఇవ్వాల్సిందే. అలా కాసేపు దానికి టైం ఇచ్చి పడుకోబెట్టేశాను. ఇంకా అది లేచేలోపు రెడీ అవుదామని అనుకున్నాను. ఇదే అనమాట ఈరోజు నేను తీసుకున్న అవుట్ఫిట్. అండ్ పూజకి సంబంధించినవన్నీ చేసేసాను. రెడీ అవ్వగానే ఇంకా ప్రసాదాలు అక్కడ పెట్టాలి. సో 5 ప్రసాదాలు ఇందులోకి తీసుకొని అక్కడ పెట్టేశాను అనమాట. కంప్లీట్గా పూజకి అన్నీ రెడీ అయిపోయాయి. ఇలా పెట్టేసుకున్నాను. కార్తీక్ మీటింగ్లో ఉన్నాడంట, ఒక 15 మినిట్స్లో మీటింగ్ అయిపోతుంది అని అన్నాడు. పూజ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాము. అంతలోపే కన్నమ్మ లేచింది, టైంకి లేచింది అనమాట. దానికి తెలిసేమో నేను బొట్టు కూడా పెట్టేశాను పడుకున్నప్పుడే, లేచాక ఎలాగో ఛాన్స్ ఇవ్వదని చెప్పి. అండ్ కన్నమ్మ అవుట్ఫిట్ ఇదే అనమాట. నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, వేసాక చాలా క్యూట్గా అనిపించింది. ఇంత చిన్నప్పుడే దాని క్రాప్ టాప్. ఇంకా మిగిలిన జ్యువెలరీ, హ్యాండ్స్కి బ్యాంగిల్స్, చైన్ ఇవన్నీ వేద్దామని అనుకున్నాను. డైలీ అయితే ఎలాగో ఉంచుకోవట్లేదు. బ్యాంగిల్స్ అయితే డైలీ వేద్దామనే తీసుకున్నాను, బికాస్ చిన్న సైజు కదా, ఇప్పుడు డైలీ వేయాలి లేదంటే తర్వాత రావు. బట్ అది ఉంచుకోవట్లేదు. అట్లీస్ట్ ఫంక్షన్స్ అప్పుడైనా లేదా ఏదైనా పూజలు ఉన్నప్పుడైనా వేద్దాము అని చెప్పి వేశాను. ఉంచుకుంటుందో లేదో మరి. చున్నీ వేస్తే ఎంత క్యూట్గా ఉందో అసలు. ఇంకా అన్ని థింగ్స్ కంప్లీట్ అయిపోయి పూజకి స్టార్ట్ అయిపోయింది. కూర్చున్నాము. పూజకి ఫస్ట్ మెయిన్గా ఈ బుక్ కావాలి, బికాస్ చాలామంది ఆన్లైన్లో అలా పెట్టేసి చేయడం కన్నా ఇలా బుక్స్లో చూసి చదివితేనే మంచిది అని నాకు అనిపిస్తుంది. సో అందుకే నేను బుక్ తీసుకొచ్చాను. ఈ బుక్లో ఏంటి అంటే అన్ని వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో అది చూసి ఫాలో అయ్యాను. ఫస్ట్ అయితే గణపతి పూజ చేయాలి. గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇంకా లక్ష్మికి పూజ చేయాలి. ఫస్ట్ అయితే దేవుడికి అన్ని పూలు నైవేద్యాలు అన్నీ పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేసేసామన్నమాట. మా కన్నమ్మ కూడా కూర్చుంది పూజలో ఈసారి. చాలా క్యూట్గా చూస్తుంది అనమాట. ఇక్కడ ఏదో రెడీ అయ్యి ఉంది అని చెప్పి. ఏదైనా డిఫరెంట్ కనిపిస్తే అలానే చూస్తూ ఉంటారు కదా పిల్లలు, బట్ ఎక్కువసేపు ఉండదు, బికాస్ ఫ్యాన్ లేదు కదా, వేడిగా ఉంటుంది దానికి. అక్షింతలు వేయము. శ్రీ మహాగణపతియే నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పాద్యం శ్రీ మహాగణపతయే నమః. పాదయే పాద్యం
సమర్పయామి. కలశంలోని నీటిని నూనెపై చల్లండి. ఇక్కడ యోగశ్రీ తస్య భజయతే అనహ. ఇంకా బుక్లో చూస్తూ అలా మొత్తం పూజ కంప్లీట్ చేసాము. ఇప్పుడు హారతి టైం అన్నమాట. లక్ష్మీ జయ జయ హారతి జయ వరలక్ష్మీ. పూజ అంతా అయ్యేసరికి చాలానే టైం పట్టింది. బికాస్ నాకు తెలుగు అంత ఫాస్ట్గా చదవడం రాదు. బట్ కొంచెం టైం తీసుకున్నా కానీ చదివాను అనమాట మొత్తము. సో కన్నమ్మకి అంతసేపు కూర్చోవడానికి ఓపిక లేదు. లైక్ చిన్న బేబీ కదా, ఏడ్చిందనమాట. నానమ్మ తీసుకొని బయటికి వెళ్ళింది. ఇలా ఎవరైనా ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర, చిన్న బేబీస్ ఉన్నప్పుడు, లేదంటే కష్టం అయిపోద్ది. ఇలా ఏదైనా పనులు ఉన్నప్పుడు కానీ హెల్ప్ఫుల్గా ఉంటారు. సో మా నానమ్మ వచ్చి నా దగ్గరనే ఉంది. ఇంకా ఇలా పూజ మొత్తం అయిపోయింది. అందరు హారతి తీసుకున్నారు. కన్నమ్మ అయితే హారతి చూసి ఏడవడం కూడా ఆపేసింది అనమాట. దానికి డిఫరెంట్గా అనిపించిందేమో, అన్నీ ఫస్ట్ టైం చూడడం కదా. అండ్ ఇక్కడ కోకోనట్ వాటర్కి మేము బౌల్ పెట్టుకోలేదు ముందే, అంత ఐడియా రాలేదు. బట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా, లేదంటే అక్కడ మొత్తం వాటర్ అయిపోతుంది. నేను మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టాను. అండ్ తర్వాత కార్తీక్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత అలా ఖచ్చితంగా తీసుకోవాలి, మంచిది. బచ్చుకోబెట్టు, బోర్లో వంటది. జోజమ్మకు ముట్టుకుంటుంది కార్తీక్ చూడు. కొంచెం పైనకు లేకు. ఇట్లా ఇట్లా ఇక ఇట్లా ఇక కానీ ఇట్లా ఇట్లా పడుకోబెట్టు, బోర్లో పడుకొని మొక్కుతుంది. చేతులు పెట్టు, మొక్కుపి చేతులతోని ఇట్లా మొక్కుపి కార్తీ అవన్నీ ముడుతుంది. జోజమ్మ ఎట్లా మొక్కుతుంది, కష్టం దానికి. చేతులు రెండు చేతులు ఒక దగ్గరకు వస్తాయి. సరే సరే ఇగో ఇట్లా పట్ట. రావట్లేదు అబ్బాయి. బేడ బేడ అవి బేడ. అసలు ఇంట్లో పిల్లలుంటే ఆ వైబే డిఫరెంట్గా ఉంటుంది కదా. వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు కూడా చాలా క్యూట్గా బాగా అనిపిస్తాయి అన్నమాట. వాళ్ళు ఏం చేసినా హ్యాపీగానే అనిపిస్తుంది. నాకు ఒకప్పుడు ఇది తెలియదు, అందరు చెప్పేవాళ్ళు, కానీ నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయినప్పుడే అర్థమవుతుంది అనమాట. ఇంకా పూజ అయిపోయింది. తాంబూలాలు ఇవ్వడానికి అందరికీ కాల్ చేయాలి. ప్రస్తుతానికైతే కావ్య వచ్చింది. కావ్యకి తాంబూలం ఇచ్చేసాను. సో ఫస్ట్ అయితే ఇలా లెగ్స్కి పసుపు పెట్టేసి, అండ్ వీళ్ళని అమ్మవారిలాగా ట్రీట్ చేస్తాం కాబట్టి అలా ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ కన్నమ్మకి ఫొటోస్ తీయడానికి ట్రై చేస్తున్నాము. బికాస్ అంత మంచిగా రెడీ చేసినప్పుడు మనకు మెమొరబుల్గా కొన్ని పిక్చర్స్ తీసుకోవాలి కదా. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఒక్క పిక్ కూడా తీయలేదన్నమాట ఇవాళ వ్రతం స్టార్ట్ అయిన నుంచి. సో ఇప్పుడు యాక్టివ్గా హ్యాపీగానే ఉంది కదా అని చెప్పి పిక్స్ తీయడానికి ట్రై చేస్తున్నాము. అది కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. మంచిగా నిద్రపోయిందనమాట. నిద్రలోంచి లేవగానే ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది కన్నమ్మ. ఎటొస్తావురా నాని? నానీలు జుజ్జులు పడుతుంది. కన్నమ్మకి సింగిల్ పిక్స్ తీసేసాము. బట్ కార్తిక్కి పిక్ కావాలంట కన్నమ్మతో ఏడ్చేసింది. సో దాన్ని కాకాబడుతున్నాడు ఇప్పుడు పిక్స్ దిగాలి అని చెప్పి. ఇంకా నాకు టైం దొరికింది కదా అని చెప్పి నేను వెళ్ళేసి అన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా మిగతా 8 మెంబర్స్ని పిలవాలి కదా, వాళ్ళందరికీ అన్నీ ఒకేసారి రెడీగా పెట్టుకుంటే కాల్ చేసి అందరు ఒకేసారి వస్తారు. ఇంకా హడావిడి ఏమి ఉండదు, రాగానే వెంటనే ఇచ్చేయచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత అన్నీ పెట్టుకోవాలి అని అంటే ఒక్కటి అప్పుడప్పుడు మర్చిపోతాము. సో ఏది మిస్ అవ్వకుండా అన్నీ నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో నేను వేరే వాళ్ళని అడిగాను ఏమేమి పెట్టాలి అని చెప్పి. సో వాళ్ళు నాకు చెప్పారు 4 గాజులు, 2 బనానాస్, వక్క అండ్ పసుపు కుంకుమ, వాటితో పాటు ఒక ఫ్లవర్ పెట్టి ఇవ్వాలి అని చెప్పి. అలాగే అన్నీ అరేంజ్ చేసుకొని అందరికి కాల్ చేశాను అనమాట. సో అలా అందరు వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ అలా తాంబూలం ఇచ్చేసేసి ప్రసాదాలు మార్నింగ్ 5 ప్రిపేర్ చేశాను కదా, వాటిని కూడా ఒక ప్లేట్లో పెట్టేశాను అనమాట. డే అంతా ఇలానే బిజీగా అయిపోయింది. నా దగ్గర తాంబూలం తీసుకోవడానికి అందరు రావడము, ప్లస్ నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను తాంబూలం తీసుకోవడానికి. అలానే డే అంతా అయిపోయింది అనమాట. అండ్ చాలామంది వరలక్ష్మి వ్రతం బ్లాగ్లో ఆ రోజు చేసిందంతా పెడతారు, కానీ నెక్స్ట్ డే అమ్మవారిని ఎలా కదిలించాలి అనేది ఎవ్వరూ చెప్పరు. సో ఇలా నాలాగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి నెక్స్ట్ డే కూడా వీడియో తీసాను అనమాట నేను. సో మార్నింగ్ ఇలా అమ్మవారికి నిన్న పెట్టిన
పూలు పళ్ళు అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఇవాళ పెట్టుకొని మళ్ళీ పూజ చేయాలన్నమాట. సో ఇవాళ డైరెక్ట్ అమ్మవారికే పూజ చేయాలి, డైరెక్ట్ వినాయకునికి చేయాల్సిన అవసరం ఏం లేదు. సో అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఫ్లవర్స్ అన్నీ తీసేయాలి. ఓం శుభప్రదాయ నమః, నమః ఓం శుభాయ నమః, ఓం హిరణ్య ప్రకారాయ నమః, ఓం మాంగళ్య దేవ్యే నమః. అండ్ ఈ అమ్మవారికి పెట్టిన ఫ్లవర్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ అస్సలు పడేయకూడదు, వేరే వాళ్ళు తొక్కితే కూడా మంచిది కాదు. సో అలాంటివన్నీ ఒక మంచి క్లాత్ బ్యాగ్లో పెట్టుకొని అవన్నీ వాటర్ బాడీలో ఎక్కడైనా వేసేయాలన్నమాట. ఏ రివర్లో అయినా లేక్లో అయినా వేస్తే వేరే వాళ్ళు తొక్కడానికి ఛాన్స్ ఉండదు. అండ్ ఇలా లాస్ట్కి పూజ అంతా అయిపోయాక హారతి ఇచ్చేసాను. కానీ ఇప్పుడు అమ్మవారిని కదిలించి అమ్మవారిని తీయాలి అంటే కొంచెం బాధగానే ఉంది నాకు. బికాజ్ 1 డే మొత్తం అమ్మవారు వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్టే ఉండే అనమాట. సో అమ్మవారిని తీసేయాలి అంటే ఇంకా మనసు ఒప్పట్లేదు, కానీ అమ్మవారు ఎక్కడైనా ఎక్కువసేపు ఉండరంట. సో 1 డే తర్వాత ఖచ్చితంగా తీసేయాలి. అండ్ ఇవాళ అయితే మేము టెంపుల్కి వెళ్ళి అండ్ అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు ఉన్నాయి కదా, అవి ఇంట్లో వాళ్ళైనా తినేసేయచ్చు, లేదా టెంపుల్లో అయినా ఆవులు ఏవైనా ఉంటాయి కదా వాటికి పెట్టాలన్నమాట. సో నేనైతే ఆవుకి పెడదాము అని అనుకున్నాను. ఎలాగో ఇవాళ సాటర్డే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాము. సో వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చేయాలి అని చెప్పి ఇక్కడ అమ్మవారిని 3 times కదిలిస్తున్నాను. సో కదిలించేసి అమ్మవారికి అలంకరించినవన్నీ తీసేశాను. ఇలా కవర్స్లో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాను అనమాట. లక్కీగా టెంపుల్ దగ్గర ఆవు కనిపించింది. లాస్ట్ టైం ఒకసారి అయితే అస్సలు ఆవు దొరకలేదు. ఆవు కోసం ఎంత తిరగాల్సి వచ్చిందో. అండ్ ఆవుకి పెట్టేసాం ఇక్కడ. అండ్ టెంపుల్లో అయితే కరెక్ట్గా మేము లక్కీగా హారతి టైంకి వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది. కన్నమ్మ అయితే హారతి అప్పుడు సాంగ్స్ పాడతారు కదా, అది చూసి ఫుల్ ఎగ్జైట్ అవుతుండే అనమాట. అండ్ ఇలా హారతి టైంకి వెళ్తే ఎప్పుడైనా లక్కీగా అనిపిస్తుంది అనమాట టెంపుల్కి. అండ్ ఇలా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేస్తున్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.